నమస్కారం అండి. ఓం శక్తి భవన్. ఓం శక్తి. కమాల్ కమాలమైన మాటలు. ఆ కమాల్ కమాలమైన మాటలే చమత్కారమైన, సత్యమైన మాటలే మనము మాట్లాడుకుంటున్నామండి. మా ఇంటి కుటుంబ మాటలు, ఈ భారతదేశం మాటలు, స్వర్గంలో ఉన్న మాటలే, ఈ 3 మాటలే శాంతి సేవనాయ రూపదర్శనం అమ్మ కనకదుర్గమ్మ. ఇది సత్యం. ఈ సత్యంలో మీకు చెప్పాలి. మీకు చెప్పకపోతే మీకు అర్థం కాదు. మాకింకా కలియుగం ఉండే ఉంది. మనం అబద్ధాలు ఆడుతూ, మన బిడ్డలకు అబద్ధాలు నేర్పిస్తూ ఏంది మనము ఆ అబద్ధాల్లో మునిగి మనము ఆ నరకలోకంకి వెళ్ళిపోతాం. ఇది సత్యమైన మాట. ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కుల 4 మతాలకి ఇది సంఘర్షం, సంవాదం, అంతరంగ మాట ఇది. ఒక మతానికే హిందూ మతానికే కాదండి. ఇందులో క్రిస్టియన్స్ ఉంది, ముస్లిమ్స్ ఉన్నారు, పంజాబ్ సిక్కులు అందరూ ఉన్నారు. అందరూ ఉంటే ఇది హిందుస్థాన్ ధర్మకణా దేశం. ఒకరిని గౌరవించుకుని మనం నడుచుకుని ముందుకెళ్తే అది ధర్మకణా దేశం. లేదా హిందువులకి ఆ ధనలక్ష్మి, ఆ డబ్బు ధనం ఇచ్చేసి క్రైస్తవులు చేస్తే కాదు. హిందువులకి ఆ డబ్బు ధనం ఇచ్చేసి ముస్లిమ్స్ చేస్తే కాదు. ఇది రాజకీయం చేసే యూట్యూబ్ ఛానల్ కాదు ఇది. ఈ 9 అంకెల అంకితమమ్మ, అమ్మ కనకదుర్గమ్మ, ఈ 4 మతాల్లో కూడా ఆ అంకెల రూపంలో ఆ యొక్క ఆ భాగవత రామాయణంలో, పరిశుద్ధ గ్రంథములలో ఏంది ఆ ఖురాన్‌లో, ఆ సిక్, పంజాబ్ ఆ గ్రంథాలలో ఈ అంకెల రూపంలోనే తిరుగుతుంది. ఆ అమ్మే ధనలక్ష్మి రూపంలో మనకి ఆ ధనముగా అభివృద్ధి చేయడానికని పరిపాలిస్తుంది. ఈ సత్యమైన మాటలు. అవునా కదండి? ఇప్పుడు ఏ సంఘంలో అయినా ఆ డబ్బులు లేకపోతే ఈ సంఘం నడుస్తుందండి? నడుస్తుందా? నడదు. ఈ సంఘానికి డబ్బులు రావాలంటే అక్కడ ఆకలి రాజ్యం. అవునా కదండి? అందుకని మీ మనసుతో మీరు మాట్లాడండి. మాట్లాడుకోండి. మీరు మాంసాహారం తింటారు, తినండి. మీరు తినండి. అది మీకే అది తెలుస్తుంది. ఆ మాంసాహారం తిన్న తర్వాత మాంసం తింటే మనము అమ్మకి తిన్నట్లే. అవునండి, అమ్మకి తిన్నట్లే. మనకి మాంసాలు తినడానికి ఇచ్చారు. అదేంటో ఆ జీవరాశులు, ఆ యొక్క ఆ జీవులు, ఆ జంతువులు, ఆ పక్షులు తినడానికని లేదు. చాలామంది అంటారేంటి కొమ్మని ఇంజనీర్ గారు, మీరు చేపలు తింటారు. నాడు చేపలు తినేవాడిని. ఇప్పుడు మన చేపలు మాంసం తింటలేదండి. కాకపోతే సముద్రంలో చేపలు ఏం మాట్లాడుకుంటే నీకు నాకు తెలియదు. ఆ దేవుడికి, ఆ భగవంతుడికి తెలిసింది. ఇది సత్యమైన మాట. ఓం సత్యం.